ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో పివి విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఇక ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో పివి విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు అన్ని లైన్ క్లియర్ అయిందని తెలిసింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఈ విగ్రహం ఏర్పాటుకు ఆమోదం కూడా తెలిపింది. ఇటు ఇప్పటికే ప్రతిపాదించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అంగీకారం తెలిపింది. ఆ తెలంగాణ భవన్లో పివి విగ్రహం ఏర్పాటుకు అంతా కూడా ప్రతిపాదించారు. మొదట ఢిల్లీలో మాజీ ప్రధాని విగ్రహం నరసింహారావు ఏర్పాటు చేయనట్టుగా వాళ్ళు క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కూడా ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనిపై అంటే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఇన్నాళ్ళు అంటే చాలా రోజులుగా ఇది ఒక డిమాండ్ గా మొత్తంగా నడుస్తున్నటువంటి విషయం. మొత్తానికి అయితే దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే చేస్తుంది. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు కూడా పెట్టింది. పివి నరసింహారావు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అంటే కొంచెం ఇన్నాళ్ళుగా అంటే కొంత అబ్జెక్షన్ చెప్పినటువంటి ఈ ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ మొదటి ఆమోదం తెలిపింది. ఇక అతి త్వరలోనే ఈ ఢిల్లీ విగ్రహం నిర్మాణం కూడా చేపడుతున్నారు. పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ 2024 అంటే ఏప్రిల్లో ఎన్డీఎంసీ లేఖ కూడా రాసింది. మరి 2024 నుంచి కూడా ఈ ప్రతిపాదన కొనసాగుతుంది. మొదట ఆంధ్ర భవన్ లేదా తెలంగాణ భవన్ వద్ద పివి విగ్రహం ఏర్పాటు చేయాలని అయితే కోరారు. విగ్రహం కాస్యంతో తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అయితే విగ్రహం పక్కన పివి విగ్రహం కూడా ఉంచాలని కూడా ప్రతిపాదించింది. కాగా ఈ ప్రతిపాదనను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిలింగ్ ఎన్డీఎంసీ 2025 మార్చి 27న జరిగిన సమావేశం ముందుకైతే తీసుకొచ్చింది. మొత్తం థ్యాంక్ యూ మహేందర్.